ఇబ్బందులు, ఆర్థికంగా ఎదగడానికి ఎటువంటి పరిష్కార మార్గాలు కావాలో ఇదే అంశం. అలాగే కాల్ చేస్తున్న వాళ్ళు సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా మాట్లాడండి, వేగంగా మాట్లాడండి. గురువుగారు, చాలామంది మనం వాడుకలో వింటూ ఉంటాం, అబ్బా వాడి చేత్తో తీసుకుంటే అప్పు తీరట్లేదు, తీరదు కూడా అని అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అసలు ఇది చాలామంది అనుకుంటూ ఉంటారు. కారణం ఏమిటంటే, ఒక వ్యక్తి దగ్గర డబ్బు రెండో వ్యక్తి తీసుకున్నప్పుడు అప్పు తీరలేదు అని అంటే అతని జాతక ప్రకారంగా అతనికి డబ్బు ఇస్తూ ఉంటాడు, వడ్డీ లాక్కుంటూ ఉంటాడు, అసలు అలాగా ఉంటూ ఉంటుంది అతని జాతక ప్రకారంగా. ఇక ఈ తీసుకునేటువంటి వారు ఏంటంటే, కాకతాళీయంగా అనుకోవాలనో యాదృచ్ఛికంగా అనుకోవాలనో, ప్రత్యేకంగా అప్పు తీసుకోవటానికి ఇవ్వటానికి కొన్ని ప్రత్యేకమైన రోజులు అంటూ జ్యోతిష్ శాస్త్రాలు ఉన్నాయి కనుక ఆయా రోజులు కాకుండా వేరే రోజుల్లో అవతల వ్యక్తుల దగ్గర తీసుకుంటున్న కారణంగానే అప్పు పేరుకొని అలాగే ఉండిపోతూ ఉంటుంది. కనుక ప్రేక్షకుల్లో గమనించాల్సింది, ఫోన్ బిల్ మనం అప్పున్నాం, అలాగే ఇంటి అద్దె అప్పు ఉంటాం, ఖాతా కొట్టువాడికి ఉంటుంది. అట్లా 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు, అప్పు ఎంతైనా సరే అప్పు నిదానంగా తీరాలంటే దానికంటూ కొన్ని మార్గాలు ఉన్నాయి. మనం మధ్య మధ్యలో మాట్లాడుకొని ఆ మార్గాన్ని కూడా తెలుసుకుందాం మనం. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ నక్షత్రం, పుట్టిన తేదీ, సంవత్సరం? అనంతపురం నుంచి మేడం. గురువు గారితో మాట్లాడండి. ఏమండి? హలో, నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 16/10/1993 సార్. 16/10/1993. సమయం చెప్పండి. 2:50 సార్, మార్నింగ్. ఓకే ఓకే, చెప్పండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే సార్, ఆర్థిక సమస్యలు, డబ్బులు ఉండటం లేదు సార్ ఎక్కువ. ఓకే, మీరు జన్మించిన సమయానికి ఒక 14-15 నిమిషాల ముందే ఆత్మకారకం రవి నీచ స్థితిలోకి వెళ్ళాడు. ఆయన మీరు జన్మించడానికి ఒక 14-15 నిమిషాల ముందే. అయితే ఏమిటంటే, ఇప్పుడు ప్రత్యేకంగా ఆ సందర్భాన్ని ఎందుకు చెప్పుకుంటున్నాను అంటే, దాన్ని పురస్కరించుకొని ఎంత వచ్చినా హారతి కర్పూరంలాగా అయిపోతూ ఉంటుంది. ఎంత వచ్చినా కూడా ఆ సమయానికి ఆలోచనలు వచ్చేస్తాయి, ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి. ఒకవేళ ఆ డబ్బు రాలేదనుకో, ఈ ఆలోచన రాదు. కనుక డబ్బు చేతిలోకి రాగానే ఆలోచన వచ్చేస్తుంది, డబ్బు చేతిలోకి రాకపోతే ఆలోచన రాదు. కనుక ఒకవేళ డబ్బు ఫర్దర్గా చేతిలోకి వస్తే ఈ ఆలోచన సరైన ఆలోచనగా ఉండాలి, సక్రమైన ఆలోచనగా ఉండాలి. అనవసరమైన ఆలోచనతో ఆ డబ్బును హారతి కర్పూరం చేస్తుంటుంది ఈ మనస్సే. మీ జాతకంలో ఉంది ప్రధానంగా అలాంటి దోషమే. కనుక రవి నీచ స్థితిలోకి అప్పుడే ప్రవేశించిన తర్వాత రవికి రాహుకి దగ్గరగా ఉన్నటువంటి సంబంధం వలన కేవలం కొన్ని ఆలోచనలు అప్పటికప్పటికి వేసేస్తారు, ప్లాన్లు ఆ నిచ్చెన ఎక్కేస్తారు, వెంటనే హారతి కర్పూరం అయిపోతుంది. మీకు చిన్నపాటి పరిహారం చెప్తాను. ఇది బ్రొటన వేలు. మనం డబ్బు లెక్క వేసేటప్పుడు ఇలా లెక్క వేస్తుంటాం కదా. సో ఇది బ్రొటన వేలు, ఇది చూపుడు వేలు. ఈ బ్రొటన వేలుకి ఒక్క చుక్క తేనె రాసుకోండి. ఈ తేనెతో ఈ చూపుడు వేలు బాగా అనండి. ఫస్ట్ కొంచెం గమ్గా ఉంటుంది, బంకగా ఉంటుంది. అలా అంతా అయిన తర్వాత మీరేం చేస్తారంటే, ఒక 20-30 ఈ కరెన్సీ పేపర్స్ తీసుకొని ఆమె లెక్కలు వేయండి. మరీ ఎక్కువ బంక ఉంటే ఈ బంక కరెన్సీకి అవుతుంది. ఆ బంక అంతా లేకుండా ఇది ప్రాక్టీస్ చేయండి. అది ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తారో సార్, ఆదివారం సాయంత్రం రాహుకాలం 4:36 ఆ టైంలో ఎవరైనా సరే మనకు డబ్బు వస్తుంటుంది, వెంటనే హారతి కర్పూరంగా అయిపోతుంటుంది. డబ్బు ఇంట్లో కాసేపు నిలబట్టలేదు అనుకున్న వారందరూ కూడా, మీరొక్కరే కాదు ఎవరైనా ప్రేక్షకుల్లో, ప్రతి ఆదివారం ఈవినింగ్ 4:36 రాహుకాలంలో ఓన్లీ 1 డ్రాప్ బ్రొటన వేలు మీద వేసుకోండి. చూపుడు వేలుతో ఈ బ్రొటన వేలు బాగా రబ్ చేయండి. బాగా రబ్ చేసి అంతా అయిపోతుంది. ఎక్కువ గమ్మింగ్ లేకుండా టైంలో 2,000 రూపాయల కాయిన్ లేక 500, ఏది లేకపోతే 10 రూపాయల పేపర్, వాటిని ఒక 20-30 లేదంటే ఒక 50 కాగితాలు ఇంచేస్తే ఇంత డబ్బు వస్తుంటే యాజ్ యూ విష్ ఆ ప్రకారం కౌంట్ చేయండి. మళ్ళీ నంబర్ ఆఫ్ టైమ్స్ కౌంట్ చేయండి. చేస్తూ హ్యాపీగా ఆనందంగా చేయండి. ఆ చేసే సమయాల్లో అవి పెద్ద కాగితాలుగా భావించుకోండి. మీ దగ్గర ఏదో 1,00,00,000 రూపాయల కట్ట ఉన్నట్టుగా అలాగే లెక్క వేస్తుండండి. ఆ లెక్క వేసే సమయాల్లో ఈ గమ్మ అయిపోయింది అనుకోండి, కాసేపు పక్కన పెట్టండి, మళ్ళీ ఇంకో డ్రాప్ వేసుకోండి, కాసేపు రబ్ చేయండి. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎప్పటికైనా అంతంత డబ్బు లెక్క వేసేటువంటి యోగం మీకు పడుతుంది. బట్ మీరు వాడే తేనె కల్తీ తేనెగా ఉండకూడదు. అది మంచి చక్కగా
అయితే ఏ కంపెనీ తేనె మనం దయచేసి నన్ను అడగొద్దు. ఇప్పుడు ఏ కంపెనీ తేనె అంటే ఎన్ని కంపెనీలో దొంగ కంపెనీలు ఉన్నాయి కనుక మంచి కంపెనీ తేనె వాడటానికి ప్రయత్నం చేయండి. మరో కాలర్ ఉన్నారండి. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి అమ్మా, మీ పేరు, నక్షత్రం, పుట్టిన తేదీ, సంవత్సరం. కనకదుర్గ అండి. దుర్గ గారు మాట్లాడండి గురువు గారితో. చెప్పండి తల్లి, కనకదుర్గ గారు చెప్పండి. 7571 హస్త నక్షత్రం అండి. ఓకే, టైం చెప్పండి అమ్మా. అమ్మా టైం కన్యారాశి హస్త నక్షత్రం. టైం చెప్పండి. నక్షత్రం పక్కన పెడదాం గట్టు మీద. 12:05 అండి. 12:05 noon అండి. ఓకే, 12:05 noon. ఇప్పుడు చెప్పండి. అది అంత బ్యాలెన్స్డ్ గా ఉంటుందండి. ఖర్చు ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది ప్రాబ్లం, సేవింగ్స్ అనేది ఉండట్లేదు అసలు. ఓకే ఓకే, అది అమౌంట్ వచ్చిందంటే అట్లా ఎక్స్పెన్సెస్ కి వాటికి అంతా బ్యాలెన్స్ సెట్ అయిపోతుంది అంతే అండి. ఓకే, ఇప్పుడే ఇంతకుముందు ఒక పరిహారం అని చెప్పి అది కూడా ప్రాక్టీస్ చేయండి. మరొక విషయం ఏంటంటే మీ జాతక ప్రకారంగా ఉన్నటువంటిది అంటే రాబోయే 2000 ఈ సంవత్సరమే 2017వ సంవత్సరం అక్టోబర్ నెల 26వ తేదీ మధ్యాహ్నం 3:28 అర్ధాష్టమ శని ప్రవేశిస్తుంది. అర్ధాష్టమ శని ప్రవేశిస్తుందంటే అమ్మో శని పట్టుకుంది, ఇంకేముంది అయిపోయింది అని మాత్రం మీరు భయపడకండి. హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు. మీకే అర్ధాష్టమ శని వస్తుంది. అది 4వ స్థానంలోకి వస్తుంది. 2020వ సంవత్సరం జనవరి నెల 24వ తేదీ వరకు చక్కగా అనుకూలతను అందించటానికి అక్కడ అది శని సిద్ధంగా ఉంది. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉండరు. ఎందువల్ల? శని పట్టుకుంటుంది అనేటువంటి భయంతో ఉంటారు. మీరు ఎక్కడ భయం చెందకండి, ధైర్యంగా ఉండండి. అనుకూలించేటువంటి ఫలితాలు వస్తుంటాయి. ప్రతి శనివారం, ప్రతి సోమవారం 7:39 రాహుకాలం, అలాగే శనివారం 9 to 10:30 రాహుకాలం. ఈ 2 సమయాలలో చక్కగా మనసు ప్రశాంతంగా కూర్చొని మీ ఇష్టదేవం దగ్గర కూర్చోండి. ఒక్క 5 లేక 9 నిమిషాలు, 5 లేక 9 నిమిషాలు, 5 కంటే తక్కువ వద్దు, 9 కంటే ఎక్కువ వద్దు. ప్రశాంతంగా కూర్చోండి. లలితా పరమేశ్వరు కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, ఏదో మీ ఇష్టదేవం ఎవరైనా కావచ్చు. ప్రశాంతంగా కూర్చోండి. మనస్సు ఏమి ఆలోచన వద్దు. అబ్బాయి ఉద్యోగం, అమ్మాయి ఉద్యోగం, అది హారతి ఈ కర్పూరాలు వద్దు. అక్కడ జ్యోతులు వెలిగించనక్కర్లా, ఏ స్తోత్రాలు చదవనక్కర్లా. ఎలాంటి ఆలోచన లేకుండా కూర్చోండి. చేయగలరా? చేయండి. ప్రాక్టీస్ చేయండి. రేపటి నుంచి ప్రాక్టీస్ చేయండి. అది 2017 అక్టోబర్ 26 మధ్యాహ్నం 3:28కి వస్తుంది కనుక ప్రతి సోమవారం రాహుకాలం 7:30 to 9, శనివారం 9 to 10:30. ఈ 2 రోజుల్లో 5 నిమిషాలకి తక్కువ వద్దు, 9 నిమిషాలు ఎక్కువ వద్దు. చక్కగా కూర్చోండి. మనస్సులోకి ఎలాంటి ఆలోచన రానివద్దు. బయట ఎవడన్నా 1 కోట్ల రూపాయలు ఇస్తారని తలుపు కొడుతున్నా కూడా అది వినపడకూడదు మీకు. ఆ విధంగా చేయండి. చిన్నపాటి లోపం మీ జాతకం ఉంది, ఆ లోపం సెట్ అయిపోతుంది. ఇంటిల్లపాది కనక వర్షం కురిసే యోగం వస్తుంది. ఎప్పుడు? మీకు బయట చప్పులు వినపడకుండా ఉన్నప్పుడు. మరొక కాలర్. నమస్కారం అండి. హలో హలో, మాట్లాడండి. మీ పేరు, నక్షత్రం, పుట్టిన తేదీ, సమయం. ఏమండి మళ్ళీ చెప్పండి ఒకసారి. 17వ తేదీ 11వ నెల 1974 మధ్యాహ్నం 2:10 మూలా నక్షత్రం అండి. ఓకే, చెప్పండి. నువ్వు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఫైనాన్షియల్ గా బాగుంటది, మళ్ళీ 1.5-2 సంవత్సరాలు గ్యాప్ వస్తే అట్లా ఉంది. ఓకే ఓకే ఓకే, పరిస్థితి అంతా అలాగే ఉందంటారు. రైట్. నేను 2 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. 2 ప్రశ్నలు కొంచెం సమాధానం చెప్పండి. మొదటి ప్రశ్న ఏమిటంటే, డబ్బు ఫలానా చోట ఉంది, ఒక వ్యక్తి మీకు ఇస్తాను, కరెక్ట్గా 15 నిమిషాలు వచ్చేసాయి అని చెప్పాడు అనుకోండి, హడావిడిగా వెళ్ళిపోతారా? లేదు నిదానంగానే పోదాంలే అని అనుకుంటారా? దీనికి సమాధానం చెప్పగలరా? వెళ్ళిపోతానండి. వెళ్ళిపోతారు. వెరీ గుడ్. నెక్స్ట్, 2వ ప్రశ్న. మధ్యాహ్నం పూట భోజనం చేసే సమయంలో అది ఏ రోజైనా కావచ్చు, పర్వదినం కావచ్చు, మరొకటి కావచ్చు, గొప్ప విశేషమైనటువంటి వివాహం భోజనం కావచ్చు. ఆ సమయంలో ఎవరైనా డబ్బులు ఇస్తాను అంటే అక్కడ భోజనాన్ని వదిలేసి వెళ్తారా? భోజనం తినిన తర్వాత వెళ్తారా? ఓకే. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి మూలా నక్షత్రం జన్మించి, అయితే అమావాస్య తర్వాత ఒక 6 రోజుల తర్వాతనే మీ జననం జరిగింది. అయితే చంద్రుడు, రవి ఈ ఇద్దరు కూడా దిర్ద్వాదశాలలో ఉన్నారు. అప్పుడే వచ్చేసాడు అనమాట. రవి ఎక్కడికి వచ్చేసాడు? వృశ్చిక రాశిలోకి వచ్చాడు. ధనస్సులో చంద్రుడు ఉన్నాడు. ఈ చంద్రుడికి రవికి దిర్ద్వాదశలో ఉన్న కారణంగా ఈ 2వ ప్రశ్న ఏదైతే
అడిగితే మీరు సమాధానం చెప్పారు. స్థిమితంగా అన్నారే, ఆ స్థిమితం అనేటిదాన్ని మీరు కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు రాబోయేటువంటి 3వ భాగం ఏలినాటి శని, ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ జరుగుతున్నది, సెకండ్ పార్ట్ వచ్చేస్తుంది త్వరలో, థర్డ్ పార్ట్ వస్తుంది. థర్డ్ పార్ట్ ఎప్పుడు వస్తుంది? 2020 సంవత్సరం జనవరి నెల 24వ తేదీ నుంచి 2023వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ అంతా కూడా శుభకరమైనటువంటి ఫలితాలతో ముందుకు వెళ్ళటానికి అవకాశం అలా 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 ఇచ్చేస్తాయి. ఎప్పుడు మీరంతా కూడా భోజనం చేసి వెళ్దామనే స్థిమితం అనేటువంటి దాన్ని, ఆ స్థిమితం అనే దాన్ని కొద్దిగా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చక్కగా బ్రహ్మాండంగా అద్భుతంగా యోగదాయకంగా లబ్ధి పొందేలా అవకాశాలని మీ చుట్టూ ఉన్నాయి. బట్ యు ఆర్ అనేబుల్ టు రిసీవ్. కనుక ఇప్పుడు రిసీవ్ చేసుకోవాలంటే స్థిరత్వం అనేది లేకుండా ఉంది. ఆ స్థిరత్వం పొందాలి అంటే కొంచెం స్థిమితం అవసరం. ఆ స్థిమితం ఏదైనా కావచ్చు, వ్యవహారం ఏదైనా కావచ్చు, అంశం ఏదైనా కావచ్చు. కనుక ఆ స్థిమితాన్ని కొంచెం పాటించడానికి ప్రయత్నం చేయండి. స్లోగా వెళ్ళండి, అంతే తప్ప హడావుడిగా నిర్ణయాలు తీసుకోవద్దు, హడావుడిగా డబ్బులు ఇవ్వద్దు, హడావుడిగా అప్పు చేయవద్దు, హడావుడిగా మాట్లాడవద్దు, హడావుడిగా దూషించవద్దు, హడావుడిగా నవ్వవద్దు. లాస్ట్ పాయింట్, హడావుడిగా నవ్వవద్దు. అవతలవాడు జోక్ చేశాడు, పగలబడి నవ్వద్దు, కాసేపు ఆలోచించ స్మైల్ చేయండి. తప్పకుండా పరిస్థితులన్నీ సక్రమంగా వస్తాయి. ఐ విష్ ఆల్ ద బెస్ట్. శుభం. మరో కాలర్ ఉన్నారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీరు పుట్టిన తేదీ, సమయం చెప్పండి. ఏమండి? 1974. చెప్పండి. 4వ తారీఖు ఉదయం 7:10 ఓకే నక్షత్రం. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు ఆర్థికంగా? వ్యాపారంలో 2-3 సంవత్సరాలు కష్టం వస్తుంది సార్. ఇది మాత్రం వినపడలేదు నాన్న, మళ్ళా చెప్పండి. మరొకసారి చెప్పండి. కాదండి, మీ ప్రశ్న. వ్యాపారం కిరాణా వ్యాపారం సార్. 2-3 years కిరాణా వ్యాపారం. ఓ, కిరాణా వ్యాపారం చేస్తున్నారు. అవును సార్. ఈ వ్యాపారం ఇప్పుడు ఆర్థికంగా ఇంకా బాగా పట్టు సాధించాలా, బాగా వ్యాపారం బాగా జోరందుకోవాలి, అంతే కదా? అంతేనా? షాప్కి వచ్చిన వాళ్ళు 1కి 2-3 సార్లు ఒకటికి విసిగించారనుకోండి, వెంటనే బయటకు పంపించేస్తారా? షాప్కి వచ్చిన వారిని వారితో బాగా మాట్లాడతారా? అప్పుడప్పుడు కోపగించుకుంటారా? బాగానే మాట్లాడతారు. గుర్తించుకోండి. కస్టమర్స్తో సరే, ఇది మనం లైవ్లో మాట్లాడుకుంటాం, కానీ ఒక్కసారి మీరు కోప్పడతానా అని మీరు చెప్పలేరు కూడా. కారణం ఏంటంటే ఇది లైవ్ ప్రోగ్రామ్. మీరు చక్కగా మాట్లాడతారు, ఐ నో ప్రెటీ వెల్. కానీ చిన్న లోపం ఉంది. ఆ లోపమే కొన్ని ఇబ్బందులు ఇస్తుంది. ఆ లోపమే 10 మందికి మీ గురించి చెప్తున్నది. అనుకున్నటువంటి పరిస్థితులు సక్రమంగా రాలేకపోవడానికి ప్రధాన కారణం కోపం. ఆ కోపానికి అధిపతిగా ఉండేవాడే కుజుడు. ఆ కుజుడే కొన్నిసార్లు ఇబ్బందులు పెడుతున్నాడు. కనుక హస్త నక్షత్రం కన్యారాశిలో జన్మించిన జాతకులు డెవలప్మెంట్స్ అనేటువంటి రాబోయే 2018వ సంవత్సరం ఆగస్టు నెల 21, 2018 సంవత్సరం ఆగస్టు నెల 21వ తేదీ నుంచి 2019వ సంవత్సరం డిసెంబర్ వరకు వెరీ గుడ్ పీరియడ్, ఎక్సలెంట్ పీరియడ్. ఆ పీరియడ్లో డబ్బు రాబట్టడానికి అవకాశం వస్తాయి. కనుక ఆ సమయంలో కోపం రాకుండా కోపాన్ని దిగమింకొని తన కోపం తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనుకునే రీతిలో ముందుకు ఎప్పుడైతే వెళ్ళగలుగుతారో డెవలప్మెంట్స్ అద్భుతంగా వస్తాయి. బట్ గురువారం మాత్రం అనుకూలమైన రోజు కాదు. గురువారాన్ని శాశ్వతంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి, కొనుగోళ్లకి, ఇతర వ్యవహార నిర్ణయాలకి, అగ్రిమెంట్లకి, రిజిస్ట్రేషన్లకి ఈ గురువారాన్ని అవాయిడ్ చేస్తుండండి. ముందుకు వెళ్ళటానికి అవకాశాలను వస్తాయి. ఒక ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది. శుభం. మరో కాలర్ అండి. నమస్కారం అండి. హలో, మాట్లాడండి, గురువు గారితో మాట్లాడండి. హలో హలో, వినపడుతుంది, చెప్పండి. అదండి, కృష్ణమూర్తి అండి నా పేరు. శుభం, చెప్పండి. 16/5/1971 శ్రవణ నక్షత్రం 2వ పాదం, మకర రాశి. ఓకే, సమయం చెప్పండి. సాయంత్రం 5 గంటలకి, ఆదివారం అయిందండి ఆ రోజు. 16/5/1971. ఓకే, సాయంత్రం 5 గంటలకి. అవునండి. ఓకే, ఇంతకు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదేంటి, నేను 25 years నుంచి జాబ్ చేస్తున్నాను. కాకపోతే ఆర్థికంగా ఎదుగుతారు కానీ ప్రమోషన్స్ కానీ ఏమీ లేవు. అసలు జాబ్ ఇది చేసి బిజినెస్ ఏదైనా పెట్టుకుంటే బాగుంటుందా, లేదంటే జాబే కంటిన్యూషన్ చేస్తే బాగుంటుందా? సంతోషం.
ఓకే, ఇప్పుడు మనం డబ్బు మీదే ఉన్నాం కనుక మీరు వీలైనంత వరకు వ్యాపారంలోకి మాత్రం ఎట్లాంటి పరిస్థితులుగా అడుగు పెట్టకండి. వ్యాపారంలో మీరు అడుగు పెట్టకపోయినా మా శ్రీమతి గారి చేత అడుగు పెట్టిద్దాం, లేకపోతే ఇంకో చేత అడుగు పెట్టిద్దాం, లేకపోతే మనం టెంకాయ కొట్టకుండా వారి చేత ముహూర్తం పెట్టి టెంకాయ కొట్టడం, ఇలాంటి ఆలోచనలు చాలామందికి వస్తుంటాయి. మీరు మాత్రం అలాంటి ఆలోచనలోకి వెళ్ళకండి. వీలైనంత వరకు ఉద్యోగమే పరమావధిగా చూసుకోవడానికే ప్రయత్నం చేయండి. డెవలప్మెంట్స్ చక్కగా వస్తుంటాయి. చివరిలో ఒక పరిహారాన్ని తెలియజేస్తాను, ఆ పరిహారాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. అయితే ముఖ్యంగా ఏంటంటే తమలపాకు, నాగవల్లి పత్రము అంటారు. లేతగా ఉన్నటువంటి తమలపాకులు ఉంటాయి కదా, ఆ లేతగా ఉన్న తమలపాకు మీకు మాత్రమే పరిమితం. పరిహారం చెబుతున్నాను. సోమవారం భోజనం తర్వాత లేతగా ఉన్న తమలపాకుని, ఒక 5 తమలపాకుల్ని భోజనం తర్వాత తాంబూలంగా సేవనం చేయండి. చక్కగా అనుకూల బస్సులు వస్తాయి. వ్యాపారాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టకండి. గురువు గారు చాలామందికి పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. ఇందాకడ కుజగ్రహం గురించి కూడా మనకి ప్రస్తావన వచ్చింది. ఓకే, ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు లోనవ్వడానికి కుజగ్రహ ప్రభావం ఎంతవరకు ఉపయోగపడదు? ఇప్పుడు కుజుడు అంటే వాస్తవంగా రుణాన్ని ఇచ్చేవాడు, రుణాన్ని పెంచేవాడు, రుణాన్ని తీర్చేవాడు, శత్రువుల్ని పెంచేవాడు, రుణాలని, రోగాల్ని, శత్రువుల్ని, ఈ 3 కేటగిరీకి సంబంధించినటువంటి ఒక అధిపతి కుజుడు. ఆ కుజుడే పరోక్షంగా మన శరీరంలో ఉండబట్టి సరైన రీతిలో ఉంటేనే ఈ రక్తం అనేటువంటిది సక్రమంగా సమపాడులో ఉండి హ్యాపీగా నాట్యం చేయగలం. కుజుడు అటు ఇటు ఉన్నాడనుకో, ఇంకా బీపీలు పెరగటం, అది పెరగటం, ఇది పెరగటం. కుజుడు బాగున్నంతసేపు హ్యాపీగా ఉంటాం, కుజుడు బాగలేకపోతే శివంలాగా నాట్యం చేసేవాడు కూడా శవం అయిపోతాడు. బట్ ఆ కుజుడు యొక్క వారమే మంగళవారము కనుక, ఆ కుజుడు యొక్క వారం మంగళవారం కనుక కుజుడు యొక్క స్థితిని చక్కగా డెవలప్ చేసుకోవాలంటే, రుణభారం తగ్గించుకోవాలంటే ఒక మంగళవారాన్ని మనం తీసుకుందాం. ఫోన్ బిల్ పే చేయాలి. నేను దాదాపుగా నా వివాహం అయినప్పటి నుంచి అద్దె ఇళ్లలో ఉంటున్నాను. అద్దె ఇళ్లలో కేవలం మొట్టమొదటి ఇంట్లో చేరినప్పుడే ఆ ఓనర్ గారు చెప్తారు, నేను మంగళవారం నాడే రెంట్ ఇస్తానండి. ఆయన అంటాడు, నాకు 1వ తేదీ రెంట్ ఇస్తారా అంటాడు. నేను 1వ తారీఖు మంగళవారం అయితే ఇస్తా, 2వ తారీఖు మంగళవారం ఇస్తా, కానీ ఏదైనా 7వ తేదీ లోపల మంగళవారం వచ్చేస్తుంది కనుక మంగళవారమే రెంట్ ఇస్తాను. అంటే మంగళవారం డబ్బులు ఇవ్వరు కదా అంటాడు. నేను మంగళవారం ఇస్తాను అంట. ఎందుచేత మంగళవారం ఇస్తుంటే ఆ ఓనర్కి మనకు లావాదేవీలు ప్రాపర్గా ఉంటాయి. అలాగే అప్పు అధికంగా ఉంటుంది, బ్యాంకులో లోన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే వడ్డీలు పెరిగిపోతుంటాయి. కనుక మంగళవారం నాడే ₹1,00,000 బాకీ ఉన్నవాడికి కూడా ఒక ₹10 ఇచ్చారనుకోండి, అప్పు తీరుతుంటుంది. కనుక రుణభారం తగ్గించుకోవాలంటే మంగళవారమే అప్పు ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మంగళవారం అప్పు మాత్రం తీసుకోవద్దు. అప్పు తీర్చడానికి మంగళవారం అండి. ముఖ్యంగా మంగళవారంలో కూడా రాహుకాలం 3 to 4:30 టైంలో, ఇందాక ఒకసారి చెప్పానమాట, ప్రత్యేకంగా ఆ టైంలో డబ్బులు ఇవ్వటానికి అవకాశం ఉండే విధంగా ఒక డబ్బాలో వేయమని ఒకరికి చెప్పాను. కనుక మంగళవారం సూర్యోదయం సూర్యాస్తమయం దాకా అవకాశం ఉంటే రాహుకాలంలోనే అప్పు తీరుస్తూ ఉండండి. మీ రుణభారం అలా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే హస్త సాముద్రికంలో ధనరేఖ గురించి, చేతుల ధనరేఖ గురించి చెప్తూ ఉంటారు. ఈ హస్త సాముద్రికంలో ధనరేఖ అంటారు. ఒక ఆయనకి బ్రహ్మాండంగా ఈ క్వశ్చన్ కొస్తాక ధనరేఖ ఉంది, కానీ జీవితకాలంలో అతను రూపాయి సంపాదించిన పాపాను పోలే. మరి ఈ ధనరేఖకి దానికి ఏమైనా తేడా ఉందా అనుకో. అంటే నేను హస్త సాముద్రికంలో ధనరేఖ అద్భుతంగా ఉన్నంత మాత్రాన డబ్బు ఉండాలి కదా. అలాగే జాతకాలలో కూడా విశేషంగా డబ్బు సంపాదిస్తాడు అని చెప్పినప్పటికీ కూడా కొంతమంది జాతకాలలో లేదు, నాకు బ్రహ్మాండంగా ఉందండి, శుక్రమహాదశ బాగుందండి, అద్భుతంగా ఉందండి, 20 సంవత్సరాలు రాజ్యం వెళ్తాము అని అనుకోవచ్చు. కానీ శుక్రుడు జాతకంలో ఏ నిశ్చితిలో ఉన్నాడా, లేక రాబోయేటువంటి రోజుల్లో గోచారంలో శుక్రుడు యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీటన్నింటినీ బేరీజు వేసుకోవాలి. కనుక చేతిలో ధనరేఖ ఈలామను ఉంటాయి కాదు, కానీ అతని జాతకంలో అతని మనఃకారకుడు చంద్రుడు ఎలా ఉన్నాడు, అతని బుద్ధికారకుడు బుధుడు ఎలా ఉన్నాడు, వీటన్నింటినీ బేరీజు వేసుకోవాలి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ధనరేఖను మాత్రమే తీసుకోకుండా జాతకాలను కూడా మనం కొంచెం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే గురువు గారు ఆఖరణ చెప్తానంటే అందరూ సమయం వచ్చేస్తుంది. మా భక్తి టీవీ ప్రేక్షకులు పరిహార మార్గాల గురించి చెప్తానన్నారు క్లుప్తంగా. ఓకే, ఇక
ఈ క్లుప్తంగానే మనం చెప్పుకోవడం ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఇన్ కేస్ మనకు సమయం దాటిపోయిందా కూడా మీరేం వర్రీ కావద్దు, చక్కగా వచ్చేవారని చెప్పుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం. ఇక అసలైన పరిహారం ఏమిటి అంటే, మొత్తం 12 ఉన్నాయి తెలుగు నెలలు. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపదాలు తగ్గించి పాల్గొన మాసం దాకా. అందులో 3 మాసాలు మనకు అక్కర్లే. ఆ మాసాలు ఏమిటంటే, ఆషాఢ మాసం వద్దు, భాద్రపద మాసం వద్దు, పుష్యమాసం వద్దు. ఆషాఢం, భాద్రపదం, పుష్యం ఈ 3 మాసాలు అక్కర్లేదు. ఇంకా 9 మాసాలు మాత్రమే మనం పరిహారం పాటించాలి. ఎలా పాటించాలి? ప్రతి నెలలో కూడా ఉత్తర అనేటువంటి నక్షత్రం వస్తుంది. ఉత్తర పలుగుని అంటారు. ఆ ఉత్తర నక్షత్రం చైత్రమాసం దగ్గర నుంచి ప్రారంభం నుంచి వస్తుంటుంది. చైత్రమాసంలో పూర్ణిమకి ముందు వస్తుంటుంది. వైశాఖ మాసంలో కూడా పూర్ణిమ ముందు వస్తుంటుంది. జ్యేష్ఠ మాసంలో పూర్ణిమ ముందు వస్తుంది. శ్రావణ మాసంలో పూర్ణిమ ముందు వస్తుంది. అది ఎప్పుడు వచ్చినా కూడా ఆ ఉత్తర నక్షత్రం వచ్చిన రోజునే పాటించండి. బట్ రూల్ ఏంటంటే, ఆ రోజు కనుక శనివారం అయిందనుకోండి, ఆ నెలలో అది వదిలేయాలి. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, శ్రావణ, ఆశ్వీజ, కార్తీక, మార్గశిర, మాఘ, పాల్గొన మాసాల్లోనే ఉత్తర నక్షత్రం వచ్చిన రోజునే పరిహారం పాటించాలి. ఇన్ కేస్ ఆ రోజు గనక శనివారం అయితే వద్దు. అది కూడా ఎప్పుడు ఉండాలి? సూర్యోదయం నుంచి మొదటి 2-3 గంటల్లోనే పరిహారం పాటించాలి. ఎలా పాటించాలి? నోట్ డౌన్ చేసుకోండి. మంచి గంధపు చెక్క తీసుకోండి. సానె మీద పెట్టి అరగదీస్తే మంచి గంధం వస్తుంది. ఆ గంధపు చెక్క చాలా వరకు క్వాలిటీ గల గంధపు చెక్కే ఉండాలి. ఇక ఆ అరగ తీసిన తర్వాత ఆ గంధం అంతా వస్తుంది కదా, ఆ గంధం అంతా వచ్చేటువంటి గంధం ఒక్కొక్కరు మధ్య వేలు తీస్తారు, ఒకరు చూపుడు వేలు తీస్తారు, ఒకరు చిటికిన వేలు తీస్తారు, ఒకరు బొట్టెని వేలు తీస్తారు. ఇది కాదు, కేవలం చూపుడు వేలు ఎలా రుద్దినా కూడా సానికి రుద్దుతారు. అది అలా తీసేసి, చూపుడు వేలుతో అలా తీసేసి, తమలపాకు, ముదిరినటువంటి తమలపాకు, లేత తమలపాకు కాదు, ముదిరిన కొంచెం పెద్ద సైజులో ఉన్న తమలపాకు మీద అలా పూసేది. బాగా అంత గంధం తీయండి, తమలపాకు మీద పోయండి. తమలపాకు అంటే నాగవల్లి పత్రము. చక్కగా ఎక్కడ తీయాలా? ఇంట్లో కూర్చొని తీయవద్దు, ఓపెన్ ఎయిర్లో, ఆరు బయట సూర్యకిరణాలు సోకాలి. ఉదయం 7:30 మాత్రమే. అంటే 5 గంటల సూర్యోదయమైనా, 5 6 గంటలకైనా 7:30 లోపల ఈ గంధం తీయండి. ఆ గంధం అంతా తమలపాకుకి అంతా పూసేయండి, మధ్యలో కాకుండా మొత్తం పూసేసి బాగా ఒక 10 నిమిషాల పాటు హాయిగా ప్రశాంతంగా ఈ పని చేయండి. పరోక్షంగా విటమిన్ డి కూడా శరీరంలోకి ఎక్కుతూ ఉంటుంది. ఇది ఉత్తరా నక్షత్రం వచ్చిన రోజే చేయండి. సరే, తయారు చేసుకున్నారు గంధం, ఇంట్లో పెట్టుకున్నారు. ఈ గంధం ఏం చేయాలి? ఎవరు తీయాలి? ఇంట్లో ఆడవారు తీయొచ్చు, మగవారు తీయొచ్చు, అల్లుడు గారు తీయొచ్చు, కోడలు తీయొచ్చు, అమ్మమ్మ తీయొచ్చు, వైధవ్య స్త్రీ ఎవరైనా తీయొచ్చు. తీసిన గంధాన్ని ప్రతి ఆదివారము మరలా ఈ తమలపాకుని అక్కడ సూర్యకాంతిలో పెట్టి ఒక 2 లేక 3 చిన్న డ్రాప్స్ వాటర్ వేసి, ఇదే చూపుడు వేలుతో అలా తీసి ఆ గంధాన్ని తీసి ఒకే ఒకటి ఇలా వీపూది పూసుకుంటారు కదా, వీపూది 3 రేఖలు పూసుకుంటారు. ఇది సింపుల్గా ఒకే ఒక రేఖ పూసుకోండి. యజమాని పూసుకోండి, యజమానురాలు. ఇంట్లో అందరూ పూసుకుంటే ఒక్కోసారి ఏమిటి ఈరోజు మీ ఇంట్లో కొత్తగా ఉందంటారు, ఓహో గార్గే సిద్ధాన్ని చెప్పారు కావాలని మళ్ళీ నన్ను అనుకుంటారు. కనుక నన్ను అనుకున్న ఇబ్బంది అంటే ఏమీ లేదు, చక్కగా పూసుకోండి. లేదా సింపుల్గా కొద్దిగా పెట్టుకోండి గంధంలాగా. ఇది ఆ విధంగా తయారు చేసిన గంధము 2 నెలలు 3 నెలలైనా వాడుకోవచ్చు. సరే, వైశాఖ మాసంలో చేశారు, జ్యేష్ఠ మాసం చేశారు, ఆషాఢంలో వాడుకోండి. గంధం మొట్టమొదటి సానె మీద తిప్పటానికి ఆషాఢం పనికిరాదు, భాద్రపదం పనికిరాదు, పుష్యమాసం పనికిరాదు. ఉత్తరా నక్షత్రం రోజే గంధం తీయండి. ఆ ఉత్తరా నక్షత్రం వచ్చిన రోజున శనివారం అయితే అవాయిడ్ చేయండి. ఆ ఉత్తరా నక్షత్రం రోజున ఏదో చంద్రగ్రహణం ఉంటే అవాయిడ్ చేయండి. ఆ ఉత్తరా నక్షత్రం సూర్యగ్రహణం ఉంటే అవాయిడ్ చేయండి. ఇక మరొకటి ఏంటంటే, గర్భవతులుగా ఉన్నటువంటి వారు మాత్రం ఈ గంధాన్ని తీయవద్దు. గర్భవతి కాకుండా వైధవ్య స్త్రీనే పర్వాలేదు, గర్భవతులుగా ఉన్నటువంటి వారు ఈ గంధాన్ని తీయకండి. చక్కగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఇవి అనేక రకమైనటువంటి వివరాలు, తాళపత్రాలు ఉన్నటువంటి వివరాలని ఒక్కొక్కటి కూడా చెప్తున్నాను. కనుక ఈ ప్రకారంగా చేసిన గంధాన్ని 1 నెల ఉంచుకోండి, 2 నెలలు ఉంచుకోండి. అయితే ఏంటంటే, ఒక్కసారి ఇంత గంధం తయారు చేద్దాము, దాచిపెడదాము. ఈ గంధం తయారు చేసిన గంధాన్ని
ఎవరికన్నా కావాలంటే డబ్బులకి విక్రయిద్దాము అనేటువంటి ఆలోచనకొద్దు. వీలైతే ఉచితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. చక్కటి ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. గంధం పెట్టుకోవాల్సింది ఆదివారం పెట్టుకోవాలి. చక్కగా స్నానం చేయండి, గంధం పెట్టుకోండి. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా లక్ష్మీదేవిని ప్రార్థించండి. మీ ఇంట సిరుల పంట కురవటానికి, అనుకూలమైన పంట పండటానికి మీరు చేసేటువంటి ఈ చిన్ని పరిహారం మొట్టమొదట ఒక చిన్న స్థితి ఏర్పడి ఆ తర్వాత డెవలప్మెంట్స్కి ఇది పునాది రాయపడుతుంది. ధన్యవాదాలు గురువుగారు, చక్కటి పరిష్కార మార్గాలు చూపించారు. ఇది పరిహారం కార్యక్రమంలో ఆర్థికంగా ఎదగడానికి, ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి చూపించినటువంటి పరిష్కార మార్గాలు, పరిహారాలు. మరో అంశంతో సోమవారం రోజున పరిహారం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.